రోబోటిక్ మిషన్ ద్వారా లోపలికి మనుషులు ఎక్కడికైతే వెళ్ళలేదో అక్కడికి ఈ మిషన్ని పంపించి లేదా ఈ మిషన్ ద్వారా బయట నుంచి కూడా ఈ మిషన్ ద్వారా వాటర్ని మొత్తంగా కూడా పైకి పంపిస్తున్న స్ప్రే చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ యొక్క మంటల్ని మొత్తంగా కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ మిషన్ ద్వారా పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో గమనించవచ్చు. ఈ యొక్క మిషన్ వాటర్ స్ప్రేకి సంబంధించి ఈ యొక్క మిషన్ యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ యొక్క సంఘటన జరిగిన సమయంలో ఇక్కడ ఎవరు కూడా లేని నేపథ్యంలో కూడా ప్రాణాపాయం తప్పినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే మంటలు మొత్తంగా ఒక్కసారిగా ఎగిసిపడిన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల షాపులు మొత్తంగా కూడా ధ్వంసమైన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్తో చూస్తే కొంతమంది షాప్ యాజమాన్యులు ఆ షాప్ సంబంధించిన షట్టర్ ఓపెన్ చేసి మా వస్తువులు ఆ షాప్ కాలిపోయిందా లేదా అని వారంతా కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. అయితే పైన ఫ్లోర్లో ఈ యొక్క మంటలు ఎగిసిపడిన నేపథ్యంలో కూడా ఆ మంటలు పూర్తిగా చుట్టుపక్కల షాపులకు మొత్తంగా కూడా వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా పూర్తిగా చుట్టుపక్కల షాపులన్నీ కూడా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు కూడా భారీ ఆస్తి నష్టం జరిగినట్టుగా వారంతా కూడా యాజమాన్యులంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ మంటలు భారీగా ఎగిసిపడుతున్న నేపథ్యంలో కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.